హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపు వస్తే అయిపు మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. గులాబీలు గుత్తులుగా పూయాలి అంటే ఇవి ఇచ్చి చూడండి. నిజంగా ఇది ఒక అద్భుతమైన అల్టిమేట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అంటే నెంబర్ ఆఫ్ లెక్క పెట్టలేనని మొగ్గలు చూడండి. అసలు ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చాయో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన గార్డెన్లో పింక్ ఉన్నది, లైట్ పింక్ కలరు, అలాగే రెడ్ కలరు, ఇంకొకటి క్రీపర్ రోజ్. అసలు 4 రకాలు కూడా ఎంత చక్కగా విరగబూస్తున్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడైతే దానికోసం అయితే నేను ఎగ్షెల్స్ ఒక డజన్ ఎగ్షెల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బెల్లం పౌడరు, ఆవాలు, ఈ 3 తీసుకున్నా. ఇందులో బెల్లంలోనే ఐరన్ ఉంటుంది, ఎగ్షెల్స్లోని కాల్షియం ఉంటుంది. ఇవి మెంతులేమో ఆవాలేమో మనకు ఎక్కువ పువ్వులు పోయడానికి సహాయపడుతుంది అనమాట. అధిక పోషకాలు ప్రోటీన్లు ఉంటాయి ఆవపిండిలో. అందుకే ఫస్ట్ బెల్లము ఆవపిండి ఇవే 3 కలిపి వేసి ఒక్కసారి తిప్పుకున్నాను. మెత్తగా పౌడర్ అవుతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా కూడా ఏం కాదు. ఇలా తిప్పేసుకున్నాక ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా గార్డెన్లోకి వెళ్ళి మన గులాబీ మొక్కలకు, నిజంగా గులాబీ మొక్కలకు ఎప్పుడైనా సరే ఎగ్గుతో కూడిన ఏది ఇచ్చినా కూడా అసలు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ కనీసం వారానికి ఒక్కసారైనా మీ మొక్కలకి ఇచ్చి చూడండి. మొక్కలు ఏదైనా సరే, అది పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, వేటికైనా ఇచ్చి చూడండి. ఏ పూల మొక్కకైనా, ప్రతి ఒక్క పూల మొక్కకి ఇచ్చుకోదగిన ఫర్టిలైజర్ అనమాట ఇది, ఈ పౌడరు. అయితే నిన్నటి వరకు మాకు ఫుల్ వర్షాలు పడి అసలుకు ఇప్పుడు ఈరోజు చూడండి ఎంత ఎండ కొడుతుందో, ఘోరంగా వర్షం అయితే పడింది. అసలు ఎక్కువ వర్షం అయితే పడింది. ఇప్పుడైతే ఇంకా వర్షం ఈరోజు లేదు కాబట్టి ఈ పౌడర్ అయితే ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కటి చిగుర్లు ఉన్నాయో. ఈ క్రీపర్ రోజుకి అయితే ఇప్పుడే రెడ్ కలర్లో చిగుర్లు అయితే భలే వస్తున్నాయి. ఇంక ఇది కూడా గుత్తులుగా పువ్వులు అయితే పూస్తుంది. మీకు త్వరలోనే చూపిస్తాను. ఇంకా గులాబీలు కూడా చాలా మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి మొగ్గలు. ఈ చెట్టుకైతే ఒక 10-20 మొగ్గలు అయితే ఉన్నాయి. ఇదేంటంటే అటు సైడ్ ఉంటుంది అనమాట, అది దగ్గర నుంచి కూడా చూపించలేము. అటు సైడు ఇది అది మొత్తం ఎడ్జ్లో ఉందన్నమాట, గ్లాస్ పక్కన ఉంది. ఇది ఎప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మొక్క కదా, పెద్ద పెద్ద కాడలు చూడండి ఎట్లుంటాయి దాని మొదట్లో. అది పంగలు ఇట్లా బయటికి పోయినాయి అనమాట, అందుకే దాన్ని దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను. ఇక ఇదేమో లోపలికి ఉంటుంది చూడ, ఇది లైట్ పింక్. ఏదైతే ఎంత బాగుంటుందంటే రేపు బ్లూమ్ అయితే అనుకుంటా, చూపిస్తాను మీకు. చాలా చక్కగా ఉంటాయి అసలు ఈ ఫ్లవర్స్ అయితే. అసలు ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటివి నేను ఇస్తున్నాను కాబట్టి, వీక్లీ వన్స్ ఇస్తున్నాను కాబట్టి నా మొక్కలు అయితే ఇంత చక్కగా పూలు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు, మీరు రోజు ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు కదా. అవును, నా దగ్గర ఏదో ఒకటి రోజైతే ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాను. సింపుల్ అయినా ఇస్తాను, లేదంటే వారానికి ఒకసారి ఇలాంటి అధిక పోషకాలు ఉన్న ఈ ఫర్టిలైజర్ కూడా చేసుకొని ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి మల్లె చెట్టు కూడా మొగ్గలు అయితే ఎలా వచ్చినాయో, మల్లె మొగ్గలు. దీన్ని కూడా ఇచ్చిన, ఇంకా ఆకు సరిగా తీసి దీన్ని కూడా మంచిగా కేర్ చేస్తే ఇంకా పూస్తే. కానీ ఇంకా నేనే మల్లె చెట్టు గురించి ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ పెట్టుకున్నాం కదా, ఇంకా వాటికి పని సరిపోతుంది. ఇలా మందార మొక్కలు 2-3 ఉన్నాయి కదా, వాటికి కూడా ఇచ్చా. ఇక్కడ మీరు చూడొచ్చు అసలు పచ్చిమిర్చి అయితే మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఎంతగానో వచ్చినాయి అంటే చాలా వచ్చినాయి అసలు పచ్చిమిర్చి. అన్నీ 1/2 కేజీ దాకా హార్వెస్ట్ చేశాను. మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చూడొచ్చు. ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే మొత్తం నిమ్మ చెట్టు పువ్వులు పూస్తుంది కదా, నిమ్మ చెట్టుకు కాయలు పిందెలు ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు ఎక్కువ రావడానికి నేనైతే మళ్ళీ నిమ్మ చెట్టుకు కూడా ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు అంతా ఈ పౌడర్ ఇచ్చినాక అలాగే ఎండ కూడా కొట్టింది కదా. ఇక్కడ వర్షం వాటర్ ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ వర్షం వాటరు డ్రమ్ము నిండింది మొన్నటి వర్షాలకు. ఎప్పుడు వర్షం పడ్డా డ్రమ్ము నిండుతుంది మంచిగా. ఇవన్నీ కూడా వర్షం వాటర్లో కూడా మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుంది. ఈసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నీళ్లు కదిలినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది కనబడుతుంది. ఇలా ఇవన్నీ కూడా ఇంకా మొక్కలకి ఇచ్చుకుంటున్నాను. ఇవైతే నాకు ఒక 10-15 డేస్ వస్తాయి ఈ వాటరు మొత్తం కూడా. ఇవన్నీ ఇప్పుడు ఏ మొక్కలకైతే ఇచ్చానో అన్ని మొక్కలకి ఇచ్చి, మిగతా మొక్కలకు కూడా, కూరగాయల మొక్కలు అన్నిటికి కూడా ఈ వాటర్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా బకెట్లు, మీ దగ్గర డ్రమ్ములు ఏమైనా ఒక 2 బకెట్లైనా పెట్టుకోండి వర్షం వాటర్లో. చాలా మంచిది వర్షం వాటర్ ఇట్లా స్టోర్ చేసుకొని ఇవ్వడం వల్ల. అంటే డైరెక్ట్ పైనుంచి వస్తాయి కాబట్టి అవి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట మొక్కలకి. ఇలా అయితే అన్ని మొక్కలకి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, దీనికి ఈ మధ్య కట్ చేసిన దానికి కూడా మొగ్గలు చాలా వస్తున్నాయి. ఇలా మల్లె చెట్టుకు, కనకాంబరాలకు అన్నిటికైతే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ చూడండి తీగ మళ్ళీ దీనికి మొన్న పాలకూర ఇక్కడ అలికాను అనమాట. పాలకూర చూడండి ఎంత చక్కగా జర్నేట్ అయిందో. పాలకూర, తోటకూర ఇవన్నీ కూడా ఇందులో అడుగున మొత్తం కిచెన్ వేస్ట్ ఆకులు అవన్నీ వేసి పైన మట్టి కప్పేసి మళ్ళీ ఒక 2 రోజులు పక్కన పెట్టేసి ఇక ఇప్పుడైతే పాలకూర అయితే వేసుకున్నాను. ఏడు చూసారు కదా ఎంత మంచి చిగుళ్ళు వస్తున్నాయో క్రీపర్ రోజుకు. అవి వేసిన తర్వాత ఎంత చక్కగా వస్తున్నాయి అంటే ఇంక ఇవి ఎన్ని పూలు పూస్తుందో. మొగ్గలు అయితే చాలా వస్తాయి, మీకు త్వరలోనే చూపిస్తాను. ఎంత చిగుళ్ళు ఎక్కువగా ఉంటే అన్ని మొగ్గలు ఎక్కువ వస్తాయి. గులాబీ అంత చక్కటి మంచి పట్టలేదు అని చెప్పొచ్చు. ఈడ చూడండి ఇంక ఈడ అన్ని చిగుర్లతోని. ఎప్పుడైనా సరే మొక్కలకు మనం ఏదైనా ఇచ్చినాం అనుకో దానికి రిజల్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఏమి ఇవ్వకుండా వాటర్ ఇస్తే మాత్రం రిజల్ట్ ఇలానే ఏమి ఉండదు. ఇది చూడండి ఇంకా ఈ మొగ్గలు చూడండి దగ్గర నుంచి ఎంత చక్కగా ఉన్నాయో. చక్కగా అసలు ఇదైతే లైట్ పింక్ అయితే ఎంత బాగుంటుంది అసలు. ఈసారి బ్లూమ్ అయినాక చూపిస్తాను, కాకపోతే ఎక్కువ రోజులు మొక్క మీద అయితే ఉండదు. ఇవి కోసాను నేను మొన్న, కోసాను పువ్వులు అయితే అన్నీ కూడా. ఇక్కడ చూడండి మ్యారీగోల్డ్ అయితే మన లాస్ట్ మీరు చాలా వీడియోలలో చూసారు కదా మ్యారీగోల్డ్. ఆ మ్యారీగోల్డ్ మొక్కలు అన్నిట్లో పడి ఇష్టం ఉన్నట్టు జర్మినేట్ అయినాయి. అసలు ప్రతి మొక్కలో కూడా అసలు వాటి సీడ్స్ పడి అయితే అసలు ఘోరంగా మొలకెత్తినాయి. బెండ మొక్కలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి పూత స్టార్ట్ అయింది అనుకో ఇక కాతని మనం ఆపలేం, అంతగానో వస్తాయి బెండకాయలు అయితే. ఇంకా ఎక్కువ బెండకాయలు పెడతాను. ఇది చూడండి బీరతీగ ఎట్లా అల్లుకుందో. బీరతీగ ఇక్కడ బీర చెట్లు అయితే ఒక 3 పెట్టాను, 3 కూడా మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఇందులో 2 బెండ మొక్కలు ఉన్నాయి. ఎక్కువ బెండ మొక్కలు ఉన్నాయి అనుకో వాటికి పోషకాలు అసలు సరిపోవు. ఇందులో తులసి మొక్కలు కూడా ఉన్నాయి, తులసి మొక్కలు అయితే తీసేస్తాను. కానీ ఇక టమాటా మొక్కలు కూడా ర్యాండమ్గానే వచ్చినాయి. ఇందులో తులసి మొక్కలు ఇంకా చాలా వేరే తోటకూర మొక్కలు ఎన్ని రకాల మొక్కలు వచ్చినాయి అంటే ఇందులో. ఇక నేను ఆయిల్ చేస్తాను కదా గుంటగరగడాకు మొక్కలు ఇవన్నీ కూడా ఇందులో జర్మినేట్ అయినాయి. ఆయిల్ చేయడానికని అవి ఉంచాను ఇప్పుడైతే ప్రజెంట్. ఇక్కడ కూడా చూడండి బెండ మొక్కలు ఇవన్నీ కూడా. ఇవి కొంచెం నీడలో ఉన్నాయి, ఇటు సైడు ముందుకని పెట్టాలి. ఇవి ఎండబడకపోతే కొంచెం ఆకు ముడుచుకున్నట్టు ముడతగా కనిపిస్తుంది. ఇది చూడండి గుంటగరగడాకు అయితే అసలు ఇందులో ఎన్ని మొక్కల్ని పెట్టింది ఓన్లీ బీర మొక్కే, ఇంకా వాటంతటా అవన్నీ వేరే వేరే మొక్కలు అన్నీ మొలకెత్తినాయి. ఇక ఈరోజైతే సపోర్ట్ ఇచ్చాను ఇట్లా సొరకాయ మొక్కకి అలా సపోర్ట్ అల్లుకోవడానికి. ఇక్కడ కూడా ఇంకా బెండ మొక్కలు చూసారు కదా ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు సింపుల్గా ఇవన్నీ కూడా స్టోర్ చేసేసుకొని మంచిగా ఇట్లా పౌడర్ చేసేసుకొని మీరు ఒక 1/2 kg అంతవరకు పౌడర్ చేసేసుకొని పెట్టుకున్నారనుకో వారానికి ఒకసారి ఇవ్వాలి. ఇంకా మాకు ఎప్పుడు గార్డెన్ గురించే కాబట్టి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. ఎప్పుడు గార్డెన్ పని చేసుకోలేని వాళ్ళు అంటే ఏదైనా జాబ్ చేస్తూ బిజీ కుదరని వాళ్ళు ఇది చేసుకొని పెట్టుకున్నారనుకో వారానికి ఒకసారి ఇవ్వచ్చు. చాలా యూజ్ఫుల్ అనమాట. మీది ఎప్పుడు అసమానం ఫర్టిలైజర్ చేయలేని వాళ్ళు ఇది ఒక 1/2 kg చేసి పెట్టుకోండి. మంచిగా ఒక 15 egg shells వరకు ఎట్లా అంటే ఒక టీ గ్లాసు ఆవపిండి, ఒక 1/2 గ్లాసు బెల్లం తీసేసుకొని 3 కలిపి పౌడర్ చేసేసుకొని ఒక్కొక్క మొక్కకు 1 tablespoon చొప్పున మొత్తం ఇలా ఇవ్వండి. ఇంకా మీకు తిరుగులేని ఫర్టిలైజర్ అనమాట ఇదైతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతే అవి మాత్రం ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి పువ్వుల కోసం ఎక్కువగా పువ్వులు పూసి పెద్ద సైజులో పువ్వులు రావడానికి వాటికి ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ అయితే సాలిడ్ కానీ లిక్విడ్ రూపంలో కానీ ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా ఇలా అయితే పువ్వులు అయితే విరిగా పూస్తాయని నేను హామీ ఇస్తున్నాను. ప్రతి వీడియోలో మా పువ్వులు మీరు చూస్తున్నారు, అలాగే ఫర్టిలైజర్స్ కూడా చూస్తున్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. Thanks for watching friends. Please support me.